మరి రాష్ట్ర అధికార ప్రతినిధి గోపునపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి మన దళిత సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడ స్టేజ్ వద్దకి ఇచ్చేస్తున్నారు. మరి కళ్యాణదుర్గం వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. బాహుబలి అయ్యాడో ఇందులో తక్కువ అన్నాడో ఆడోళ్ళు అడిగోళ్ళు నాయకులు పైపోతారా. వాళ్ళు వేసుకున్నారు, మనం చెప్తే జై భీమ్. మిత్రులారా, దళితులను అత్యంత క్రూరంగా భాషాభికంగా హత్య చేయడం గురించి మన నేత నాయకుడు సుభద్రరాజు గారు దీక్షలో కూర్చుంటున్నారు. గతంలో కూడా విజయవాడలో దీక్షలో కూర్చున్నారు. అప్పుడు కూడా హత్యకు గురైనటువంటి అనేక కుటుంబాలు కూడా ఆ సమావేశానికి రావడం జరిగింది. మన భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు 79 సంవత్సరాలు గడిచిపోయి 80వ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాం మొన్ననే. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ సమాజంలో ఒక కుల వివక్షత, కుల పెత్తందారీతనం, కుల దౌర్జన్యాలు జరగడం, చాలా చిన్న కారణాలతో దళితుల్ని హత్య చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ గత 2-3 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది దళితులు హత్యకు గురయ్యారు. చాలా కేసుల్లో పోలీసు అధికారులు బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పేసి తెలుస్తున్నది. అంతేకాదు కొన్ని కేసుల్లో ఇవి ఆత్మహత్య కేసులుగా చిత్రీకరించేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కలిగించింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు నేరస్తులు ఎవరైనా ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం కూడా అధికారుల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది.
వారు ఎటువంటి పక్షపాతం లేకుండా హత్య చేసిన వారు ఎంతటి వారైనా వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సరి అయినటువంటి దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుల మీద కోర్టుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి మరి ఇంతమంది దళితులు హత్యకు గురవుతున్నారు, వాటిని ఎలా ఆపాలి, ఏం చేయాలి అని ఆలోచించి ఓ ప్రత్యేకమైనటువంటి కోర్టును కూడా ఏర్పాటు చేసి ఈ కేసులన్నీ కూడా ఒక 3-4 నెలల్లో కనీసం 6 నెలల కాలంలోనే నేరస్తులకు శిక్ష పడేటట్లు చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇటువంటి సందర్భంగా దళితులందరూ కూడా ఒక చైతన్యవంతులై ఆలోచించి సంఘటితమైనటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎవరెవరైతే మన హక్కులను కాపాడుకోవడానికి మనతో పాటు తోడుపాటుగా ఉంటారో ఆ మిగతా సెక్షన్స్ను, మిగతా వర్గాలను, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మనతో పాటు కలుపుకొని ఆదివాసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా మిగతా పార్టీల వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఇటువంటి అన్యాయ అక్రమాలు జరగద్దని కోరుకుంటున్నారో లేదా అన్యాయ అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడతారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదటి నుంచి సమాజాన్ని చీల్చడం, కులమత భేదాలు సృష్టించడం ఇది సమాజంలో ఉండేటటువంటి పెత్తందారులకు ఓ అలవాటే. కొంతమందిని తమ వైపు తిప్పుకోవడం, వాళ్ళకేదో లాలూచీలు చూపించడం ఇది మొదటి నుంచి జరుగుతూ ఉన్నది. మరి మనం ఆలోచించారా? స్వతంత్రం వచ్చి ఇవాళ 80 సంవత్సరాలు గడిపోయినాయి. రాజ్యాంగం ఏర్పడి 76 సంవత్సరాలు పూర్తవుతున్నది. మరి ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు ఏంటిది? ఈ హక్కులు ఏ మేరకు మనకు అమలవుతున్నాయి? ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మిగతా వారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి ఉపవాసాలు ఉండి కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలకు అనారోగ్యానికి గురైతే వాళ్ళకు మందులు కూడా ఇప్పించడానికి, పిల్లలకు మందులు ఇప్పించడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడ లొంగకుండా, ఎవరి ఒత్తిడికి లొంగకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్